పోసాని కృష్ణమూర్తి గారు ఒకటి చెప్పండి, జగన్ మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, జగన్ మీద ఎవరైనా పల్లెత్తి మాటన్నా ఇలా నోరేసుకొని పడిపోవడమే మీకు ఆ ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ పదవి రావడానికి కారణం అంటే ఏమంటారు? ఎందుకంటే మీ పార్టీలో ఎక్కువ తిట్టిన వాళ్ళకే మంత్రి పదవులు వచ్చాయి, మీ పార్టీలో ఎక్కువ తిట్టిన వాళ్ళకి అందలాలు కూడా ఎక్కించారు. అందులో భాగంగానే ఆ క్వాలిఫికేషన్తోనే మీరు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారంటే ఏమంటారు? అంటే నేనేమంటానంటే, నువ్వు ఎప్పుడు పేపర్లు చదవమంటాను, నీకు ఎప్పుడు నాలెడ్జీ లేదంటాను బాలకృష్ణకి. నీ టీవీ, నువ్వు, నీ మైకు, నీ ఓనరు, అదే నీ జీవితం అనుకుంటున్నావు. బాయిలో కప్పలాగా, అంటే కూపస్థ మండోకు అంటే బాయిలో కప్ప అంటారు. ఆ కప్ప ఆ బాయిలో దొరుకుద్ది. ఈ బాయి ఇంతవరకే, ఈ బాయి ఇంతవరకే, నీకు చాలా బాయిలు ఉంటాయి. నేను బిగినింగ్ నుంచే, ఇదిగో పక్కన నాగేశ్వరరావు ఉన్నాడు, సాక్షి నాగేశ్వరరావు, ఎంక్వైరీ చేసుకోండి. నా కోసం నా ఇల్లు పట్టుకొని పోసాన్ని పట్టుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని పంపించాడు. ఎన్ఆర్ఐస్, పెద్ద విఐపీస్ వాళ్ళు, పొలిటీషియన్ వాళ్ళు నా అడ్రస్ తెలియక జగన్ గారు పంపించారని చెప్పేసి, అప్పుడేమో ఆయన ముఖ్యమంత్రి లేదు, పెట్టేసి నన్ను ఈ నాగేశ్వరరావు, సాక్షి నాగేశ్వరరావు వచ్చి అడ్రస్ ఇవ్వండి, ఇది పోసాని గారి ఇల్లు. ముగ్గురు పైకి వచ్చారు. నమస్తే అన్న, జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, రాడా అన్న కూర్చోండి, బాగున్నా, మీరు దీక్షలు అన్నీ చూశారు, దీక్షలు అన్ని దీక్షలు ఉన్నాం, మీరు చాలా సంతోషం అండి, బాగా ఏంటన్నా అన్న అంటే, అన్న పంపించాడు, నీకేం కావాలి అని అడుగుతున్నారంట. నాకేం కావాలంటే అన్న, అది మీరు ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీయా, ఇంకోటా, రాజ్యసభ, అదా, ఏమి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అన్న. అట్లాంటివి నేను చేయలేనన్నా, నేను ఎలక్షన్లో గెలవలేను, ఐఎమ్ అన్ఫిట్, నేను ఎలక్షన్ క్యాంపెయిన్ నాకు చేత కాదన్నది, నేను చేయను, నాకు అంత ఓపిక కూడా లేదు, నా సినిమాలంటే ఇష్టం అన్నా, పీస్ఫుల్గా ఉంటాను, ఎప్పుడన్నా కావాలంటే అన్నకు సర్వీస్ చేస్తాను, నేను చేయను. ఇది మమ్మ సాక్షి, మళ్ళీ చెప్తాను మీకు, అన్నీ మమ్మ మేము తోయిను, నీకు సాక్ష్యం ఉంది, నీ పక్క నీ ఫ్రెండే సాక్షి నాగేశ్వరరావు అంటే కనుక్కో, వెళ్ళి మీటింగ్ అయిపోయిన తర్వాత పిలితే నాకు వద్దన్నా అని. అదేందన్నా అన్న చెప్పారు, పీకే గారు కూడా రమ్మన్నారు మిమ్మల్ని. పీకే ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారా అన్న, ఇదే వర్డ్స్ బాలకృష్ణ, గుర్తుపెట్టుకో అంటే. ఆయన మరి నేను ఎలా చూసంటే, ఆయనే కంప్యూటర్ నెట్ ఓపెన్ చేసి నా ఫోటో చూపించారంట ప్రశాంత్ కిషోర్ వాళ్ళకి, జగన్ మనుషులకి చూపించి, ఇతన్ని తీసుకురండి మీరు. పోసాని కృష్ణమూర్తి గారు, అప్పటికి మీరు అంత పొలిటికల్గా యాక్టివ్ కాదు, ప్రజారాజ్యంలో మీరు అప్పుడు కొన్ని రోజులు ఉన్నారు, తర్వాత కూడా అంటే ఇప్పుడు కనిపిస్తున్నంత పోసాని కృష్ణమూర్తిని మేము అప్పుడు చూడలేదు 2009 ఆ సమయంలో. కానీ అయినప్పటికీ మిమ్మల్ని అంతలా ఫైండ్ అవుట్ ఎట్లా చేశారంటారు? అది అర్థం కావట్లేదు. నేను మీలో ఏం చూసుంటారు? ఏం చూసాడో మరి, నీలో నన్ను చూసావుగా నువ్వు, నన్నులో ఒక దొంగని, ఒక రౌడీని, ఒక గుండాని, ఒక ఆపర్చునిస్ట్ని, ఒక క్రూయల్ ఫెలోని, రూత్లెస్ ఫెలోని, మోరలెస్ ఫెలోని చూసావు కదా. అట్టనే అతనిలో పాపం పోసానిలో ఒక ఇన్నోసెంట్, పాపంలో జెన్యూన్ పర్సన్, వాడు కన్నింగ్ కాదు, వాడు దుర్మార్గుడు కాదు, ఒక కార్యకర్తగా బాగా పనికొస్తాడు, ఏం చదువుకున్నాడు మరి ఉంటుంది కదా. నాది కూడా పేజీ 2 పేజీలో 10 పేజీలు ఉంటాయి కదా. చూశాడు, చూసి ఎంక్వైరీ చేశాడు. మరి వాడు ఇంటెలిజెంటేగా పీకే అనేవాడు. వస్తే అట్ట పీకే గారు మిమ్మల్ని రమ్మన్నారంటే మేము అన్నాం, కాదన్నా ఈయన పోసాని గారు ఆల్రెడీ జగన్ గారు ఫ్యాను, మీరు పిలిచినా రాకపోయినా ఆయనకే సపోర్ట్ చేస్తాడు అంటే, అయినా కానీ తీసుకురండి అంటే, నేను థ్యాంక్స్ చెప్పండి సార్కి, థ్యాంక్స్ చెప్పండి, మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాలేండి అని చెప్తే, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాకు అన్న నేను ఎలక్షన్లో నుంచోను, నాకు అవి వద్దు, నేను చేయను, నేను సర్వీస్ చేస్తాను అన్నకే, అదొక్కటి చెప్పండి, ఇంకేం